హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ టీవీ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మనకు ప్రీవియస్గా చూసుకుంటే ఒప్పో నుండి అయితే చాలా మొబైల్స్ వచ్చాయి. బట్ అన్నీ కూడా మనకైతే వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అయితే కావు. ప్రైజింగ్ చాలా ఎక్కువ పెట్టేవాళ్ళు, స్పెసిఫికేషన్స్ చాలా తక్కువ ఇచ్చేవాళ్ళు. అందుకే మన సబ్స్క్రైబర్స్ నన్ను ఎప్పుడు అడిగినా కూడా ఒప్పో అండ్ వివో మొబైల్స్ గురించి నేనైతే రికమెండ్ చేసేవాడిని కాదు. బట్ ప్రజెంట్ చూసుకుంటే మన ముందుకైతే ఒక మంచి బడ్జెట్ కిల్లర్ ఫోన్ అయితే తీసుకొచ్చారు, ఒప్పో రియల్మీ 1 అని చెప్పేసి. ఇదైతే మనకు ఒక వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. స్పెసిఫికేషన్స్ చాలా బాగున్నాయి అండ్ ప్రైజింగ్ చూసుకుంటే కూడా చాలా అగ్రెసివ్గా పెట్టారు. సో ఈరోజు వీడియోలో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం చూద్దాము. అండ్ వీడియో స్టార్ట్ చేయక ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఇటువంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈ ఒప్పో రియల్మీ మొబైల్ అయితే మనకు ఎక్స్క్లూజివ్గా అమెజాన్లో సేల్కి రానుంది. ఇది మనకు 3 వేరియంట్స్లో ఉంది. ఒకటి 3GB ర్యామ్ 32GB ఇన్బుల్ట్ వేరియంట్ 8990లో, అండ్ ఇంకొకటి 4GB ర్యామ్ 64GB ఇన్బుల్ట్ వేరియంట్ మనకు 10990లో, అండ్ ఇంకొకటి 6GB ర్యామ్ వేరియంట్ మనకు 13990లో. సో మనకైతే ప్రైజింగ్ చాలా అగ్రెసివ్గా ఉందని చెప్పొచ్చు. అండ్ దీంట్లో మనం కలర్స్ చూసుకుంటే కూడా మనకైతే 3 కలర్స్ ఉన్నాయి. ఒకటి బ్లాక్, ఒకటి రెడ్, అండ్ ఇంకొకటి అయితే మనకు సిల్వర్. ప్రజెంట్ అయితే సిల్వర్ అండ్ ఇంకా 4GB ర్యామ్ 64GB ఇన్బుల్ట్ వేరియంట్ అయితే మనకు సేల్కి అయితే రావట్లేదు. ఈ 25th మనకు ఓన్లీ 2 వేరియంట్స్ అయితే వస్తున్నాయి, 3GB ర్యామ్ అండ్ 6GB ర్యామ్ వేరియంట్సే మన ముందుకైతే సేల్కి వస్తున్నాయి. దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు దీని డిజైనింగ్ అండ్ బిల్డ్ కూడా మనకు మొత్తం ఫైబర్ గ్లాస్తో వస్తుంది. డిజైనింగ్ అంతా కూడా మనకైతే బ్యాక్ సైడ్ క్రిస్టల్ డైమండ్ కట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. ఒక మంచి ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. ప్రీవియస్గా వీళ్ళు ఒప్పో F7 ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ 22,000 ఫోన్లో సేమ్ మనకైతే ఇదే డిజైనింగ్ ఇచ్చారు. సో మనకు డిజైనింగ్ వైజ్లో చూసుకుంటే బాగుంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం దీంట్లో హార్డ్వేర్ చూసుకుంటే మనకు దీంట్లో మీడియాటెక్ హీలియో P60 ప్రాసెసర్ ఇచ్చారు. ఇది వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఆక్టోకోర్ ప్రాసెసర్ ఇది మనకు. దీంట్లో 8 కోర్స్ కూడా మనకు 2.0 GHz దగ్గర క్లాక్ అయినాయి. అండ్ ఇది మనకు AI బేస్డ్ ఇంటిగ్రేటెడ్ చిప్ సెట్. మనకి దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ కూడా చాలా ఉంటాయి. అండ్ మనం దీంట్లో GPU చూసుకుంటే మనకు మాలీ G72 MP3 GPU ఉంది. సో ఓవరాల్గా హార్డ్వేర్ అయితే మనకు చాలా బాగుందని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ మనం డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే దీంట్లో మనకు 6" FHD ప్లస్ డిస్ప్లే వస్తుంది. 18:9 ఆస్పెక్ట్ రేషియోతోని 2160x1080 పిక్సెల్ రెజల్యూషన్తోని. అండ్ మనము PPI చూసుకుంటే కూడా మనకు 403 పిక్సెల్ పర్ ఇంచ్ ఉంది. డిస్ప్లే కూడా మనకు చాలా బాగుందని చెప్పవచ్చు. మనకు 9000 సెగ్మెంట్లో మనకైతే FHD డిస్ప్లే అంటే ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ కెమెరా చూసుకుంటే ఇక్కడైతే మనకు డ్యూయల్ కెమెరా సెటప్ అయితే రావట్లేదు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకైతే సింగిల్ కెమెరా సెటప్. రేర్ కెమెరా చూసుకుంటే 13 మెగాపిక్సెల్ ఉంది అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకు 8 మెగాపిక్సెల్ ఉంది. బట్ రెండు కెమెరాస్ని యూజ్ చేసుకొని మనమైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మనమైతే పోర్ట్రేట్ షాట్స్, బొకే షాట్స్ తీయవచ్చు. అండ్ దీంట్లో మనకు చాలా AI ఇంటిగ్రేటెడ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. AR ఇమోజీ ఇవన్నీ కూడా మనకైతే దీంట్లో ఉన్నాయి. సో మనకైతే కెమెరా పరంగా చూసుకుంటే ఓకే అని చెప్పవచ్చు. నెక్స్ట్ మనం సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకు ఆండ్రాయిడ్ ఓరియో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ చూసుకుంటే మనకు ప్యూర్ ఆండ్రాయిడ్ అయితే ఉండదు, వీళ్ళ కస్టమ్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఒప్పో ఫోన్స్లో అన్నిట్లో కూడా అయితే మనకు కలర్ UI ఉంటుంది, కలర్ OS అని చెప్పేసి. కలర్ OS 5.0 అయితే మనకు ఈ మొబైల్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకు దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 3410 mAh బ్యాటరీ ఇచ్చారు. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకు ఈ మొబైల్లో అయితే లేదు. సెన్సర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు యాక్సిలరోమీటర్ సెన్సర్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సర్, జైరోస్కోప్ సెన్సర్ అండ్ కంపాస్ సెన్సర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ వీళ్ళైతే ఫింగర్ ప్రింట్ సెన్సర్ని అయితే స్కిప్ చేశారు. నాకైతే ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ అనిపించింది మొబైల్లో. ఇది మనకు వాల్యూ ఫర్ మనీ మొబైలే, బట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ని అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేయలేదు. మనం ఓన్లీ ఫేస్ని ప్యాటర్న్, పిన్ ఆర్ లేకపోతే ఫేస్ ఐడితోనైతే అన్లాక్ చేయొచ్చు. ఫేస్ ఐడిలో కూడా వీళ్ళైతే AIని ఇంటిగ్రేట్ చేసి మనకి ఇంప్లిమెంట్ చేశారు. హార్డ్వేర్ సపరేట్ హార్డ్వేర్ అయితే ఏమీ లేదు మనకు ఫేస్ రికగ్నిషన్ కోసం. నాకు ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ అనిపించింది. ఎందుకంటే మనకు కొన్ని కండిషన్స్లో మనమైతే ఫేస్ని యూజ్ చేసుకొని మొబైల్ని అయితే అన్లాక్ చేయలేము. ఎందుకంటే దీంట్లో సపరేట్ హార్డ్వేర్ కూడా ఏం లేదు. ఇది ఓన్లీ మనకు సాఫ్ట్వేర్ బేస్డ్ ఫేస్ అన్లాకే. ప్రీవియస్గా మనకు షామీ అండ్ ఆసూస్ ఇవన్నీ ఫోన్స్లో చూసాం కదా, సేమ్ ఆ విధంగానే ఉంటుంది. మనకు 100% అక్యురసీ అయితే మనము ఫేస్ అన్లాక్తో ఇయ్యలేము. అండ్ ఇది ఫేస్ అన్లాకింగ్ మనకు 0.1 సెకండ్స్లో అన్లాక్ అవుతుందని చెప్తున్నారు.
ఫాస్ట్గా అవుతుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటేనైతే ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి. మనకు మీడియాటెక్ హీలియో P60 ప్రాసెసర్, వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రాసెసర్ 9000లో అంటే ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది మనకు ఒప్పో F7 మొబైల్లో కూడా మనకైతే సేమ్ ప్రాసెసర్ ఉంటుంది, అది మనకు 22,000. బట్ ఇక్కడైతే మనకు 9000లోనే ఈ ప్రాసెసర్ వస్తుందంటే మనకైతే ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఇంకా డిస్ప్లే మనకు FHD ప్లస్ డిస్ప్లే వస్తుంది, అది కూడా 9000లో. ఇది కూడా మనకైతే ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ ఓరియో వస్తుంది, మనకు చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఉన్నాయి, డిజైనింగ్ మనకు బాగుంది. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే బేస్ వేరియంట్ అయితే మనకు ఒక మంచి ఆప్షన్ అవుతుంది. బట్ మనం 4GB ర్యామ్ వేరియంట్ చూసుకుంటే మనకైతే అక్కడ వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. Asus Zenfone, Redmi Note 5 Pro వీటిని కూడా కన్సిడర్ చేయొచ్చు. బట్ బేస్ వేరియంట్ అయితే మనకు ఒక మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే అవుతుంది. సో మీ ఒపీనియన్స్ ఏంటో ఈ మొబైల్ గురించి కింద కమెంట్స్లో చెప్పండి. నేను ఏ మొబైల్ కొనాలో కూడా కింద కమెంట్స్లో చెప్పండి. నేను కొనాలా వద్దా, రివ్యూ చేయాలా వద్దా అనేది కూడా కింద కమెంట్స్లో చెప్పండి. సో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.